ఈవినింగ్ అండి. ఈరోజు నేరేడుమెట్ ఎక్స్ క్రాస్ రోడ్స్ దగ్గర ఇవా హెల్త్ కేర్ అనేది క్లినిక్ ఒక అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు టిఎస్వి ప్రసాద్ గారు అండ్ చెక్కిలం అసోసియేట్స్ చీఫ్ ఆర్కిటెక్ట్ చెక్కిలం గారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్లినిక్ ప్రత్యేకత ఏంటంటే పెయిన్ జనరల్గా రోజువారీ జీవితంలో చాలామంది నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే మీరు తీసుకునే ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా ఏంటంటే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్తో కూడి ఉంటుంది. సో ఈరోజు మేము మీ ముందుకి ఫిజియోథెరపీ, ఆస్టియోపతి, కైరోప్రాక్టర్ అండ్ యాక్యుపంచర్ అండ్ ఉమెన్ హెల్త్ అండ్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఈ కాంబినేషన్తో మీ ముందుకు ట్రీట్మెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ. పైగా మీరు ఇనిషియల్ స్టేజెస్లో కనుక మీరు ట్రీట్మెంట్ చేయించుకోగలిగినట్టయితే కనుక మీకు సర్జరీ వరకు వెళ్లకుండా ఆపగలిగే మోడర్న్ ఎక్విప్మెంట్తో ఈరోజు మనం క్లినిక్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా రిగార్డింగ్ ఫిజియోథెరపీ అనేది జనరల్గా 1901లో బ్రిటన్లో స్టార్ట్ అయిందండి. అయితే ఇండియాకి వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ 90sలోకి ఎంటర్ అవ్వడం వల్ల దీని మీద ఇప్పుడిప్పుడే అవగాహన అనేది కలగడం జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పి తగ్గించుకోవడం ఎలాగా అనే దాని మీద ఈ యొక్క ఫిజియోథెరపీ అనేది మెయిన్గా వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఫిజియోథెరపీ అనేది అన్ని మెడికల్ బ్రాంచెస్కి ఎక్స్పాండ్ అయ్యి ఈవెన్ మొత్తం ఎన్ని మెడికల్ బ్రాంచెస్ అయితే ఉన్నాయో అన్ని మెడికల్ బ్రాంచెస్ కూడా మనం స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ఈ ఫిజియోథెరపీ సేవలు అనేవి మీరు యూజ్ చేసుకొని ఈ యొక్క ఇవా హెల్త్ కేర్ సర్వీసెస్ని మీరు ఉపయోగించుకుంటారని మేము అనుకుంటున్నాం. ఫీజ్ స్ట్రక్చర్ అంటూ మేము so I'm also senior physiotherapist and osteopath and chiropractor and women health expert. సో ఫీజ్ స్ట్రక్చర్ ఏంటంటే అందరూ ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, ఉమెన్ హెల్త్ అంటే తెలియని చాలా ఉమెన్ అంటేనే లైక్ చెప్పుకోలేని బాధలతో సఫర్ అవుతుంటారు. అలాంటి మెడికేషన్ లేకుండా కూడా సమ్ ఆస్టియోపతి మాన్యువల్ టెక్నిక్స్తో మేము పీసీఓడి లైక్ ఇన్ఫర్టిలిటీ, ఇంకా యూరిన్ ఇన్కాంటినెన్స్, పెల్విక్ రిహాబిలిటేషన్ అండ్ ఆస్టియోపతితో స్లీప్ యాప్నియా, ఇన్సోమ్నియా లైక్ చాలా కండిషన్స్ని హ్యాండిల్ చేస్తుంటాము. ఇదంతా కూడా కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినా కూడా అందరికీ అందుబాటులో ఉండాలని స్టార్టింగ్ రేంజ్ నుంచి లైక్ హై రేంజ్ వరకు కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే వీఆర్ నాట్ స్పెసిఫిక్ ప్యాకేజ్. How much time it takes for cure that? It depends on the condition అండి. Depends upon the condition. How many session it will? జనరల్లీ పెరలైసిస్ అనేది మీకు ఏంటంటే అది 2 types ఉంటుందండి. హెమిపెరిసిస్ అండ్ హెమిప్లీజియా అంటాం. హెమిపెరిసిస్ అనేది బ్రెయిన్లోని క్లాట్ అనేది పార్షియల్గా డ్యామేజ్ చేస్తుందండి. మీకు హెమిప్లీజియా అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ విల్ బి గెట్ ఇన్వాల్వ్. ఆ సివియారిటీ మీద బేస్ చేసుకుని మన రికవరీ అనేది ఉంటుంది. మా దగ్గర సైడ్ ఎఫెక్ట్స్ లేని అడ్వాన్స్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి మీకు షార్ట్ టర్మ్లోనే మీకు రికవరీ వచ్చేలాగా మేము చేయగలం. షార్ట్ టర్మ్ 6 months or 5? 6 months అండి. జనరల్గా హెమిప్లీజియా అనేది ఫస్ట్ 6 months కూడా క్రూషియల్ ఫేజ్. సో ఆ 6 monthsలోనూ మ్యాక్సిమం ఎంత రికవరీ అయితే తేగలం అనేది ఎంత బాగా ఫిజియోథెరపీ చేశారన్న ఫిజియోథెరపీ స్కిల్ మీద ఉంటుంది. సో వీ విల్ ప్రొవైడ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఇన్ ద అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్. How much you are charging for 6 months? Per month how much it is? It depends upon the patient. It depends upon the patient అండి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అండ్ సివియారిటీ ఎక్కువ ఉండేటప్పుడు కొద్దిగా అమౌంట్ ఛార్జ్ అనేది కొద్దిగా పెరుగుతుంది. అండ్ నేను చెప్పినట్టు హెమిపెరిసిస్కి అయితే కనుక నార్మల్ చాలా తక్కువ అమౌంట్తోనే మనం ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకుని బయటకు రావచ్చు. థ్యాంక్ యూ.